నమస్తే నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. నేను జ్యోత్స్న. పల్లెల్లో మాత్రమే కనిపించే ఇంటి పంటలు నగరాల్లోనూ విస్తరిస్తున్నాయి. కొత్తగా మిద్దె తోట సాగు చేసే వారి సంఖ్య కూడా ఏటికేడు పెరుగుతూ వస్తోంది. అయితే సీజన్లు మారుతున్న కొద్దీ మిద్దె తోటల్లో జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది. మరి ఈ క్రమంలో వర్షాకాలంలో విత్తనాల ఎంపిక, నీటి యాజమాన్యం తదితర విషయాల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న అంశాలపై సందేహాలను నివృత్తి చేసేందుకు మిద్దె తోట నిపుణులు సాంబశివుడు గారు ప్రస్తుతం మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. దీనికి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ పై ఉన్న నంబర్స్కు కాల్ చేసి మీ యొక్క డౌట్స్ని నివృత్తి చేసుకోవచ్చు. నమస్తే అండి, వెల్కమ్ టు స్టూడియో. ప్రస్తుతం మిద్దె తోట సాగుకు సంబంధించి ఎన్నో డౌట్స్ ఉన్నాయి. అయితే సీజన్ల వారీగా నీటి యాజమాన్య పద్ధతి అయితే ఏంటి, విత్తన ఎంపిక అనేది చాలా వేరియేషన్స్ ఉంటూ ఉంటాయి. మరి ఇది వర్షాకాలం, ఈ క్రమంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముఖ్యంగా ముందుగా విత్తనం నుంచి మొదలు పెడదాము. విత్తన ఎంపిక అనేది ఏ విధంగా ఉండాలంటారు? విత్తనాలకు వచ్చేటప్పటికి రెండు రకాల విత్తనాలు ఉంటాయి. ఒకటి హైబ్రిడ్ విత్తనాలు, ఇంకొకటి దేశీవాళి విత్తనాలు. ముఖ్యంగా మనము ఎన్నిక చేసేటప్పుడు మిద్దె తోటలో అంటే నిర్దిష్టంగా హైబ్రిడ్ విత్తనాలే వేసుకోవాలి అని ఏమీ అలా రూల్ ఏమీ లేదు. అయితే ఏంటి అని అంటే రెండింటికి కొంచెం వ్యత్యాసంగా ఉంటుంది. హైబ్రిడ్ విత్తనాల నుంచి మళ్ళీ మనం కొత్తగా విత్తనాలు చేసుకునేందుకు మనకు అవకాశం తక్కువగా ఉంటుంది. అవి ఒకవేళ మనం ప్రిజర్వ్ చేసుకున్నా అవి ఆశించిన ఫలితాలు ఇవ్వవు మనకు. అందుకోసమే దేశీ విత్తనాలు అయితే మనం విత్తన సేకరణ చేసి మళ్ళీ నెక్స్ట్ జనరేషన్గా మనం వాటిని వాడుకునేందుకు మనకు ఒక మంచి సదావకాశం ఉంటుంది. అయితే నా ఉద్దేశంలో, నా అనుభవం ప్రకారంగా నేను రెండూ వాడతాను. అంటే హైబ్రిడ్ విత్తనాలు వాడతాము, దేశీ విత్తనాలు వాడతాము. ఒకటి మనం విత్తనాలు రెండు తెచ్చుకోవాలి. రెండు తెచ్చుకొని తర్వాత కరెన్సీ ఉంటుంది, వాటికి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఆ ఎక్స్పైరీ డేటు మనం 1 ఇయర్ లోపట్నే వాడాలి. ఏ విత్తనమైనా చాలా వరకు విత్తనాలన్నీ కూడా షార్ట్ లివ్డ్, ఒక 1 ఇయర్, 1.5 ఇయర్, 2 ఇయర్స్ అంతకన్నా ఎక్కువ ఉండదు. వాటిలో విగర్ అంతా పోతుంది అన్నట్టు. సో ఆ విత్తనాలు మార్కెట్ నుంచి మనం కొనుక్కునేటప్పుడు మాత్రం ఆ ఎక్స్పైరీ డేటు, ఆ కరెన్సీ చూసుకొని మనం విత్తనాలు తీసుకోవాలి. విత్తనాలు మనం నాటేటప్పుడే మనకు అది దేశీ విత్తనమా హైబ్రిడ్ విత్తనమా అన్నది మనం గుర్తుపట్టాలి అని అంటే జనరల్గా మార్కెట్లో విక్రయించేటి చాలా వరకు అన్నీ కూడా మీకు హైబ్రిడ్ విత్తనాలే దొరుకుతాయి. కానీ కొన్ని నేషనల్ సీడ్స్ ల్యాబొరేటరీ ఉంది ఇక్కడ తుకారం గేట్లో, వాళ్ళు మాత్రం దేశీ విత్తనాలు కూడా అమ్ముతారు. అయితే దేశీ విత్తనాలు రైతుల దగ్గర నుంచి సేకరించడం కానీ, లేకుంటే మనం ఆల్రెడీ మిద్దె తోట నిర్వహిస్తున్నాం కనుక మనమే సేకరించి దాని మీద కరెన్సీ డేట్ ఎప్పుడు తీసుకున్నాము, ఎప్పుడు ఉత్పత్తి అయింది, దాని కరెన్సీ ఏంట అది పెట్టుకోవడం చాలా మంచిది అన్నట్టు. అంటే తీసుకున్నది 1 సంవత్సరం వరకు దాన్ని వాడుకోవడం. సంవత్సరం తర్వాత దాని విగర్ అంతా పోతుంది, నాటినా కానీ అది ఆశించిన ఫలితాలు ఇవ్వవు. సో మన యొక్క శ్రమ అంతా కూడా వృధా అవుతుంది. ఆ జాగ్రత్తలు మాత్రం పాటించాల్సిన అవసరం ఉంటుంది విత్తన సేకరణ. ఓకే. అయితే విత్తనం ఒక ఎత్తు అయితే మామూలుగా మనం పంట వేసేప్పుడు సాగు చేసుకునేటువంటి క్రమంలో తోటల సాగులో పొలాన్ని ఒక విధంగా రెడీ చేసుకుంటాం. మరి ఈ మిద్దె తోటకు సంబంధించి ఏ విధంగా రెడీ చేసుకోవాలి? అయితే మీరు వర్షాకాలం అంటే సీజనల్గా ఉంటాయి. ఇప్పుడు జనరల్గా ఏమిటనంటే ఇవన్నీ కూడా ఏకవార్షిక మొక్కలు, బహువార్షిక మొక్కలు, ద్వివార్షిక మొక్కలు అంటాం వీటిని. అంటే 1 ఇయర్లోనే అంతమైపోతుంది, దాని లైఫ్ సైకిల్ అంతా 1 ఇయర్లో అవుతుంది. కొన్ని 2 సంవత్సరాల్లో అంతమవుతుంది, కొన్ని 3 సంవత్సరాలు, ఇలా ఎక్కువ సంవత్సరాలు ఉంటాయి. ఇవి దృష్టిలో పెట్టుకొని సపోజ్ నేను షార్ట్ లివ్డ్ ఉంటుంది, ఒక 90 డేస్ మాత్రమే ఒక మొక్క ఉంటుంది అనుకోండి, అది ఇంకొక 15 రోజుల్లో దాని కాపు అయిపోయి దాని లైఫ్ సైకిల్ అయిపోతుందంటే నేను మళ్ళీ దానికి ఒక 1 మంత్ ముందే దాని ప్రాసెసింగ్ స్టార్ట్ చేయాలి. అంటే విత్తనం విత్తుకొని నారు పెంచాలి. నారు పెంచి దాన్ని ప్రౌఢ దశకు తీసుకునేటట్టు, అంటే ఒక పెట్టిన మొక్క అంతమయ్యే లోపట్నే మనము దాన్ని నారు పోసుకొని రెడీ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది అన్నట్టు. అయితే నారు పోసుకొని ఆ విత్తనము అంటే అది ఎదిగి ఒక 15 ఇంచులు ఎదిగే వరకు చేయాలంటే మినిమం 1 మంత్ పడుతుందండి. మొక్క మొలకెత్తడం 10 రోజుల నుంచి 15 రోజులు పడుతుంది. సో ఈ సమయాభావాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఇప్పుడు వర్షాకాలం ఆల్రెడీ మొదలైంది కనుక ఇప్పటికే చాలా వరకు మనం నారు దశ నుంచి కొంచెం ప్రౌఢ దశకు వచ్చి ఉండాలి. లేదు ఇంకా కొన్ని మొక్కలు ఇంకొక ఇప్పుడు సపోజ్ జూలైలో ఉన్నాం, ఆగస్టులో అంతమవుతుంది. ఆగస్టులో అంతమవుతున్నాయి వాటి మొక్కలన్నీ, అంటే వాటి లైఫ్ సైకిల్ ఆగస్టులో వరకు వెళ్ళిపోతుంది అన్నప్పుడు మనకు మడులు ఖాళీ అయ్యేందుకు అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా మనం టెర్రస్ గార్డెనింగ్ అనే వరకు మనకు విస్తృతమైన స్థలం ఉండదు, స్పేస్ కన్స్టెంట్ ఉంటుంది. కొన్ని 2 టైర్ సిస్టము, 3 టైర్ సిస్టము, మన కంటైనర్స్ అవైలబిలిటీ ఇవన్నీ ఉంటాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని ఏంటంటే నారు మళ్ళలో నారు పోసుకొని, పాటింగ్ ట్రేస్లో నారు పోసుకొని, నారు నుంచి ఎదిగిన తర్వాత మన ఈ నర్సరీ బ్యాగ్స్లలో మనము పెట్టుకుంటే మనం స్థల ప్రభావాన్ని మనం అధిగమించిన వాళ్ళం అవుతాం. ఈ స్థలాభావాన్ని మనం అధిగమించిన వాళ్ళం అవుతాము. చక్కగా దీని ఒక ప్లాన్ ప్రకారంగా మనము చేసుకోగలుగుతాం అన్నట్టు.
ఒకటండి, అంటే ఇప్పుడు స్థలం ఒక ఎత్తు అయితే ఈవెన్ బరువు కూడా చూస్తారు కదా మిద్దె తోటకు సంబంధించి, దాన్ని తేలికపాటిగా ఉండే విధంగా ఎలా తయారు చేసుకోవాలంటారు? చాలా చక్కగా అన్నారండి. ఎందుకంటే చాలామందికి అపోహలు ఉంటాయి. మిద్దె కనుక మనం అధిక బరువు పెడితే దాని లోడ్ మూలంగా మనకు అనర్థాలు వచ్చేందుకు అవకాశాలు ఉంటాయని చాలామంది అపోహ ఉండి చాలామంది మిద్దె తోట నిర్వహించకపోవడానికి కారణాలు ఇవి. ఏంటంటే ఒకటి బరువు, ఒకటి తర్వాత లీక్ అవుతుంది అన్నది. అయితే ఇప్పుడు చాలా వరకు టెక్నాలజీ డెవలప్ అయిందండి. లీక్ విషయంలోకి వచ్చినప్పుడు మనము సరైన లీక్ ప్రూఫింగ్ చేయించుకోవాలి. అయితే బరువు విషయానికి వచ్చినప్పుడు తేలికపాటి మాధ్యమాన్ని మనం వాడాలి. తేలికపాటి మాధ్యమం అంటే కోకోపిట్ అన్నది. కోకోపిట్ చాలా తేలికగా ఉంటుంది, అది ఎక్కువ సంవత్సరాలు కూడా ఉంటుంది. అది ఇట్ ఈస్ నాట్ ఎ డిగ్రేడబుల్ వన్. సో 30% మనము కోకోపిట్టు, 30% వర్మీ కంపోస్ట్ కానీ తర్వాత ఫామ్ యార్డ్ మెన్యూర్ కానీ మనం దాంట్లో ఆ మాధ్యమంలో అంటే మట్టి మాధ్యమంలో మనము వాడినామనుకోండి, తర్వాత ఇంకొక 30% మన ఇది ఏదంటే వేరే ఎరువులు కానీ వాడి ఫామ్ యార్డ్ ఎరువులు మారి 10% వేప చెక్క పొడి వాడితే మనకేమవుతుందంటే ఆ మాధ్యమం చక్కగా ఉండి మనకు ఆశించిన ఫలితాలు ఇస్తుందండి. తేలికగా ఉంటుంది, మనం ఈజీగా కూడా జరపడానికి వీలుంటుంది. అయితే ఈ మిద్దె తోటలో సిమెంట్ కుండీల కన్నా ఫైబర్ కుండీలు కానీ లేకుంటే ప్లాస్టిక్ కంటైనర్స్ కానీ చాలా సులువుగా ఉంటుంది, మనకు అనుకూలంగా ఉంటుంది, ఎక్కడికక్కడ మూవ్ చేయడానికి ఈజీగా ఉంటుంది, బరువు తక్కువగా ఉంటుంది. తర్వాత కొంతమంది స్టాండ్స్లలో పెట్టుకొని అంటే కింద డ్రైనేజ్ సిస్టమ్ కూడా ప్రాపర్గా పెట్టి మేనేజ్ చేసుకుంటే మనకు సులువుగా ఉంటుందండి. చాలా ఆశాజనకంగా ఉంటుంది, చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మనం మొక్కలు మిద్దె తోట మీద పెంచడం అన్నది చాలా ఆహ్లాదకరంగా ఉంటుందండి. కాలర్ ఉన్నారండి, రామకోటేశ్వరరావు గారు, కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి. రామకోటేశ్వరరావు గారు. నమస్కారం. ముందుగా ఎస్ఎల్టీ గారికి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అండి అలాగే మాకు దేశీ విత్తనాలు మంచి దొరకట్లేదు ఇక్కడ, ఎక్కడ కూడా ఎక్కడ దొరుకుతుంది సాంబశివులు గారు? నమస్కారం అండి రామకోటేశ్వరరావు గారు, సంతోషం అండి. దేశీ విత్తనాలు మనం కాపాడవలసిన బాధ్యత మన మీద ఉంది ఇప్పుడు, ఎందుకంటే అవి అంతరించే పరిస్థితికి రాకూడదు. ఇప్పుడు ఏంటంటే ఈ కార్పొరేట్ వ్యవస్థ అంతా కూడా ఈ హైబ్రిడ్ విత్తనాలను ప్రమోట్ చేస్తూ దేశీ విత్తనాలను తొంగలో తొక్కేస్తున్నారు. సో దేశీ విత్తనాలకు ఈ తుకారం గేట్ మల్కాజ్గిరి దగ్గర నేషనల్ సీడ్స్ ల్యాబొరేటరీ అని ఒకటి ఉందండి. అది ఒక రామకోటేశ్వరరావు కృష్ణా డిస్ట్రిక్ట్ నుండి కాల్ చేస్తున్నారు. కృష్ణా డిస్ట్రిక్ట్. అచ్చా, కృష్ణా డిస్ట్రిక్ట్ కనుక హైదరాబాద్లో అయితే నేను హైదరాబాద్ నివాసిని కనుక హైదరాబాద్లో మాత్రం మల్కాజ్గిరి ఈ ఎన్సిఎల్ ఈ నేషనల్ సీడ్స్ ల్యాబొరేటరీలో మీకు చాలా విరివిగా దొరుకుతాయి, చాలా చౌకగా దొరుకుతాయి. సో అక్కడ దగ్గరలో ఉన్నటువంటి దగ్గరలో అంటే మీరు రైతులను సంప్రదించాల్సి వస్తుంది, లేకుంటే ఈ యొక్క ఈ నేషనల్ సీడ్స్ ల్యాబొరేటరీ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళ బ్రాంచెస్ ఏమన్నా మీ కృష్ణా డిస్ట్రిక్ట్ మీ ఆంధ్రప్రదేశ్లో ఏమన్నా ఉన్నాయో కనుక్కోవచ్చండి. ఓకే అండి, ఈ ప్రస్తుత నేపథ్యంలో చూస్తే ఔషధ మొక్కలకు ఎంతో ప్రాముఖ్యత కనిపిస్తోంది. ఈ కరోనా వల్ల చాలామంది దాని గురించి ఆలోచిస్తున్నారు. అయితే మిద్దె తోటల్లో కూడా ఔషధ మొక్కల పెంపకం ఏ విధంగా ఉంటుంది, అసలు ఔషధ మొక్కల ప్రాముఖ్యత ప్రస్తుత సమయంలో ఎంతవరకు ఉందంటారు? చాలా చక్కని క్వశ్చన్ అదండి. ఎందుకంటే మన మిద్దె తోట నిర్వహించేటప్పుడు ఒక కాంప్రహెన్సివ్గా మనం ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది. పళ్ళ మొక్కలు, ఔషధ మొక్కలు, ఆకుకూరలు, ఏకవార్షికాలు, బహువార్షికాలు, ఇలా ఒక బ్యాలెన్స్డ్గా మనము పెట్టుకుంటే చాలా సంతోషం. ఎందుకంటే మనకు ఔషధ మొక్కల్లో ముఖ్యంగా ఫైటోన్యూట్రియంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఫైటోన్యూట్రియంట్స్ అంటే రోగ నిరోధక శక్తిని పెంచేందుకు మనకు చాలా ఉపయోగపడతాయి. ఇప్పుడు కసివింద ఉంది, తర్వాత కొన్ని మొక్కలేమో మనము రోజు వాడే విధంగా ఉంటాయి, ఔషధ మొక్కల్లాగా కూడా పనిచేస్తాయి. అంటే ఇప్పుడు గలిజేరు ఉంది, గలిజేరు అది రీనల్ ఫంక్షన్స్కు చాలా బాగా పనిచేస్తుంది. పప్పు మనం అంటే దల్లాగా వేసుకొని వాడుకోవచ్చు. గలిజేరు చాలామంది వీడ్లాగా ఉపయోగిస్తారు, అది ఔషధ మొక్కగా పరిగణించి మనం పెంచుకోవచ్చు. కసివింద అంటారు, కసివింద అంటే ఇప్పుడు మన ఏదంటే చిన్నంగి ఆకు అంటారు, అది కూడా ఔషధ మొక్కల్లాగా పనిచేస్తుంది, అట్ ద సేమ్ టైం న్యూట్రిషనల్ లాగా కూడా పనిచేస్తుంది. తర్వాత ఇప్పుడు తులసి ఔషధ మొక్క, తులసి కూడా మనం పెంచుకుంటే అది మనకు ఔషధ మొక్కలాగా పనిచేస్తుంది. తర్వాత పెస్ట్ మేనేజ్మెంట్లో బాగా పనిచేస్తుంది. తర్వాత ఇప్పుడు పసుపు ఉంది, పసుపు కూడా మనం పెంచుకోవచ్చు. పసుపు కూడా వన్ ఆఫ్ ద మెడిసినల్ ప్లాంట్ కింద కన్సిడర్ చేస్తారు. తర్వాత అతిబల ఉంది, ఇంకా
ఇప్పుడు మన తిప్పతీగ ఉంది. తిప్పతీగ కూడా ఇప్పుడు కరోనా విషయంలో తిప్పతీగ చాలా ప్రాముఖ్యత చోటు చేసుకుంది. ఎందుకంటే ఈవెన్ ఆయుష్ వాళ్ళు కూడా తిప్పతీగని రికమెండ్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా యాక్చువల్గా వీటిలాగా బహిరంగ ప్రదేశాలలో పెరుగుతుంటాయి. మన ఇంట్లో మన కుండీలలో పెట్టుకొని మనం పెంచుకుంటే మనకు అవసరం వచ్చినప్పుడు వాటిని మనం ఔషధ మొక్కలుగా వాడుకోవచ్చు అన్నట్టు. చాలా మంచి అది. అంటే దాని మీద కొంచెం అవగాహన సంపాదించుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈ మధ్యలో ఇంటర్నెట్లో అవన్నీ వచ్చాయి కనుక దాని మీద పెద్ద సమస్య కాకపోవచ్చు. అందరూ సులువుగా నేర్చుకొని ఇంట్లో పెంచుకోవడం చాలా అవసరం అండి. ఎందుకంటే మనకు ఇప్పుడున్న పరిస్థితిలో మన రెసిస్టెన్స్ని పెంచి మనకు రోగ నిరోధక శక్తిని పెంచేందుకు ఔషధ మొక్కలు మనము అట్లీస్ట్ 15 రోజులకు ఒకసారో వారానికి ఒకసారో లేకుంటే ఏదో టైంలో మనం పెంచుకోవడం అవసరం. మునగ ఈజ్ వన్ ఆఫ్ ద మెడిసినల్ ప్లాంట్ అండి. మునగ మొరింగా టెరిగోస్పెర్మా అంటారు దాన్ని. యాక్చువల్గా ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాముఖ్యత చోటు చేసుకున్నది మునగ. మునగలో 300 రుగ్మతలను మనము అంటే దాన్ని నిర్మూలించేందుకు మనకు ఈ మునగలో ఔషధ గుణాలు ఉన్నాయండి. మునగ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే మునగ టెర్రస్ గార్డెన్లో కంపల్సరీ మునగ పెంచుకోవచ్చు. అంటే మునగ అంత పెద్ద వృక్షము మనం టెర్రస్ గార్డెన్లో ఎలా పెంచుకుంటామంటారు, పెంచుకోవచ్చు. చాలా పళ్ళ మొక్కలని పెద్ద పెద్ద మొక్కలు కూడా కొంచెం పెద్ద సైజు కంటైనర్ మనం తీసుకోవాలి. ఈ 100 రూపీస్ టబ్స్ దొరుకుతుంటాయి. దానికి కొంచెం డెప్త్ కొంచెం, ఎందుకంటే 1 ఫీట్ నుంచి 2 ఫీట్ వరకు డెప్త్ ఉంటే మనకు మునగ బాగా మునగ బహువార్షిక మొక్క. మై సజెషన్ ఇస్ దట్ మునగ మాత్రం ప్రతి మిద్దె తోటలో మునగ మాత్రం కంపల్సరీ పెంచుకోవాలి. మునగ, గలిజేరు, తిప్పతీగ, కసివింద ఇలాంటి ఔషధ మొక్కలు మాత్రం కంపల్సరీ మనము మన మిద్దె తోటలో ప్లాన్ చేసుకోవాలండి. ప్లాన్ చేసుకుంటే మనకు ఒక సంపూర్ణమైన మిద్దె తోటగా పరిగణించగలుగుతుంది. ఔషధ మొక్కలు అనగానే అందరి ఇళ్లలో ముఖ్యంగా తులసి అయితే అందరికీ గుర్తొస్తుంది. మీరు చెప్పిన దాన్ని బట్టి ఇప్పుడు మునగ కూడా ఇళ్లలోనే మిద్దె తోటలో పెంచుకోవచ్చు అని చెప్పేసి ఇప్పుడు చాలా మందికి తెలిసి ఉంటుంది. ఎందుకంటే అది పెద్ద మొక్కగా ఉంటుంది, దాన్ని మనం ఎలా పెంచుకుంటాము అని చెప్పేసి చాలా మందికి డౌట్ ఉంటుంది. పెంచుకోవచ్చు అండి. మునగ ట్రిమ్ చేసుకుంటారు, ప్రూనింగ్ చేస్తుండాలి వాటిని. కొంచెం ఎదుగుదలకు వచ్చినప్పుడు ప్రూనింగ్ చేసినప్పుడు పక్క నుంచి బ్రాంచెస్ వస్తాయండి. ఆకులు, ఫ్లవరింగ్, కాయలు కూడా వస్తాయి, చక్కగా వస్తాయి. మునగ బహువార్షిక మొక్క కనుక దాన్ని మనం రీప్లేస్ చేయవలసిన అవసరం లేదు. దానికి కావాల్సినది జనరల్గా చాలామందికి అపోహ ఉంటుంది, అంటే రూట్ వ్యవస్థ చాలా విస్తరించిపోతుంది అని. జనరల్గా రూట్ వ్యవస్థ కంటైనర్ షేప్ను తీసుకుంటుందండి. అది ఒకవేళ మీరు ఎంత కంటైనర్ ఇస్తే అంతవరకే దాన్ని అది సాటిస్ఫై చేసుకుంటుంది. అయితే మీరు అఫ్కోర్స్ దెర్ ఈజ్ ఏ డిఫరెన్స్ అండి. మనము భూమి మీద పెట్టే మొక్కకును ఈ మొక్కకు డిఫరెంట్. కానీ మీకు సరిపోయేటట్టుగా ఈ మునగ నుంచి మీకు ఆశించిన ఫలితాలు వస్తాయండి. మునగ లక్షణం ఏంటంటే మీరు ఆకులు తెంపుకొని ఆకులు వాడచ్చు, ఆకులు కషాయంగా వాడుకోవచ్చు. తర్వాత పువ్వులో అధికంగా పోషక విలువలు ఉంటాయి. అలాగే ఇప్పుడు మునక్కాయలు అంటే అందరికీ తెలిసిన విషయమే. చాలా సనాతనంగా మన దగ్గర, అంటే మన ఇండియాలో మునగకు చాలా ఎన్నో తరాల నుంచి మునగకు ఉంది. కానీ ఈ మధ్య కాలంలో దాని గురించి మనకు అవగాహన లేకుంటే దాన్ని కొంచెం చిన్న చూపు చూడడంలో జరిగింది. కానీ ఈ మధ్యకాలంలో ప్రపంచ దేశాలన్నీ కూడా మునగ మీద ఎక్కువ విస్తృత పరిశోధనలు చేసి దానిలో చాలా వరకు క్యాన్సర్, తర్వాత యాంటీ ఆక్సిడెంట్స్, తర్వాత మన రోగ నిరోధక శక్తి పెంచే ఎక్కువ ఔషధ గుణాలు ఉన్నాయని మునగకు చాలా ప్రచారం జరుగుతుంది. రీసెర్చ్ వాళ్ళు కూడా చాలా మునగ మీద చాలా మంచి అభిప్రాయాలను వెలుగుచ్చారు. సో మునగ మాత్రం కంపల్సరీ మన మిద్దె తోటలో ఉండాలండి. కాలర్ ఉన్నారండి, ప్రతాప్, ఖమ్మం నుంచి. ప్రతాప్ గారు నమస్తే అండి. నమస్కారం అండి ప్రతాప్ గారు. హలో, నమస్కారం అండి. అమూల్యమైన సూచనలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయండి. నేను ఇంకా ప్రకృతి వ్యవసాయ నిపుణులతో అదృష్టం రైతులకు చూస్తాం సార్. ఇందాక ఈ కృష్ణా జిల్లాలో పాలన అడిగారు, అది ఎక్కడ సార్? అది ఫోన్ నెంబర్ చెప్తారా? హైదరాబాద్లో నేషనల్లో. ఓకే, సీడ్స్కు సంబంధించి అండి. ఇంతకుముందు మల్కాజ్గిరి అడ్రస్ చెప్పారు కదా, నేషనల్ సీడ్స్. అవునండి, తుకారం గేట్ దగ్గర అండి. తుకారం గేట్ దగ్గర ఎవరిని అడిగినా చెప్తారండి మీకు. నేషనల్ సీడ్స్ ల్యాబొరేటరీ మీకు ఇంటర్నెట్లో కూడా వెతకొచ్చండి. దాని అడ్రస్, తన గూగుల్ మ్యాప్ అంతా దొరుకుతుంది మీకు. ఓకే, కాలర్ ఉన్నారండి, వరంగల్ నుంచి శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి, అడగండి మీ డౌట్ ఏంటో. మా అపార్ట్మెంట్ ఉంది మేడం, మొత్తం ఫార్మింగ్ చేసి ఇవ్వడానికి ఏమన్నా అట్లాంటి మెకానిజం మీ దగ్గర ఉందా? మా అపార్ట్మెంట్ లో మేము ఎస్టాబ్లిష్ చేయదలుచుకున్నాం ఇది మిద్దె తోట. అపార్ట్మెంట్ అంటే టెర్రస్ పైన లేకుంటే బాల్కనీలో అండి? టెర్రస్ పైన అండి. టెర్రస్ పైన అది
చేసుకోవచ్చండి. ఇప్పుడు హైదరాబాద్లో కొంతమంది చేస్తున్నారండి అలాగే. దానికి మీరు సమిష్టిగా మీరు అందరూ మాట్లాడుకొని మీ బిల్డరు తర్వాత మీ యొక్క అసోసియేషన్ మాట్లాడుకొని వాళ్ళకు మొదలు ఏంటంటే నచ్చజెప్పాలి, దీనివలన లాభాలే ఎక్కువ ఉంటాయి కానీ మనకు ఏ విధమైన నష్టం ఉండదు, దీనివల్ల ప్రత్యక్ష లాభాలు పరోక్ష లాభాలు చాలా ఉంటాయి అని వాళ్ళని కన్విన్స్ చేస్తే చక్కగా మీరు మీ అందరికీ సరిపోయే కూరగాయలు మీ అపార్ట్మెంట్ టెర్రస్ మీద పెంచుకోవచ్చండి. అంటే వచ్చి ఎవరైనా వచ్చి వీళ్ళు ఏదైతే మిద్దె తోట కోరుకుంటున్నారో అంటే ఆ రకంగా వచ్చి అరేంజ్ చేస్తారా మొత్తం? అటువంటి ఉన్నారండి గ్రూప్ ఆఫ్ పీపుల్ చాలా మంది ఉన్నారండి. నాకు తెలిసిన వ్యక్తి నాగేశ్వరరావు గారు అని ఒకరు ఉన్నారండి, బోడుప్పల్లో ఉంటారు. ఆయన మిద్దె తోట మీకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ చేస్తారండి. చాలా సంస్థలు ముందుకు వచ్చాయి ఇప్పుడు, ఎందుకంటే ఇది ఈ యొక్క ఆసక్తి పెరిగింది. ఇప్పుడు మిద్దె తోటలు విస్తృతంగా నిర్వహిస్తున్నారు కనుక వీటికి యంత్రాంగాన్ని కూడా సమకూర్చేందుకు చాలామంది ముందుకు వస్తున్నారండి. ఇప్పుడు మనకు నాగేశ్వరరావు గారని ఆయన ఉన్నారు, ఇంకా వివిధ సంస్థలు కూడా ఉన్నాయి. మొత్తం మీకు అంటే టర్న్కీ లెవెల్లో చేస్తారండి. టెర్రస్ గార్డెనింగ్ మొత్తం బిల్డప్ చేసి తర్వాత ఈవెన్ డ్రిప్ ఇరిగేషన్ కూడా చేస్తారు, అన్నీ చేస్తారు. అంటే నేను కొంతమందిని ప్రోత్సహించి తయారు చేయడం జరిగింది. వాళ్ళకు ప్రోత్సహించి, ఎందుకంటే అందరూ అడుగుతుంటారు మాకు చేసుకోలేము మేము టెర్రస్ గార్డెనింగ్లో, వాటికి సదుపాయాలు మాకు ఎలా అమర్చగలుగుతారంటే నేను మొదట్లో నేను సొంతగా తయారు చేసుకున్నానండి. తయారు చేసుకొని ఒక మోడల్ లాగా తయారు చేశాను. అంటే ఒక టెర్రస్ గార్డెనింగ్ ఎలా ఉండాలి, లైట్ వెయిట్గా ఎలా ఉండాలి, దాని వర్టికల్ పందిరు ఎలా వేయాలి, తర్వాత స్టాండ్స్ పెట్టుకొని కంటైనర్స్ ఎలా అమర్చుకోవాలి అన్న దాని మీద ఆయనకు ఒక అవగాహన సదస్సు కండక్ట్ చేసి నేను ఆయనను ప్రోత్సహిస్తే విన్ టు విన్ ప్రోగ్రాంలో ఆయన చేస్తున్నారండి. తర్వాత చాలామందికి వర్క్షాప్స్ కూడా కండక్ట్ చేస్తుంటాను. కాలనీస్లోకి వెళ్ళి కాలనీస్లో అవగాహన సదస్సు కండక్ట్ చేస్తుంటాను. ఎందుకంటే దీన్ని మనము ప్రోత్సహిస్తే మన మనుగడకు ఒక మంచి ఒక లైఫ్ స్టైల్గా ఉంటుందని అది ఉద్దేశం. తర్వాత పర్యావరణ పరిరక్షణలో మిద్దె తోటదారు చాలా ప్రముఖ పాత్ర పోషిస్తాడండి. ఎందుకంటే ఇప్పుడున్న పరిసరాల్లో అంతా అర్బనైజేషన్ అయిపోయింది, కాంక్రీట్ జంగల్ అయిపోయింది, మనకు ఓపెన్ ప్లేస్ తగ్గిపోయింది, పార్కులు ఇవన్నీ తగ్గిపోయినాయి. ఇప్పుడు మిద్దె తోటనే మనకు శరణ్యం. మిద్దె తోట వీ హ్యావ్ టు ట్యాప్ ద అన్ట్యాప్డ్ రిసోర్స్ ఆఫ్ ఎనర్జీ అన్నట్టు. ఈ యొక్క విస్తృతంగా ఉంది మనకు అర్బన్ ఏరియాలో మిద్దె తోట చాలా విస్తృతంగా ఉంది, టెర్రస్ ఏరియా చాలా ఉంది. దాన్ని మనం మిద్దె తోటగా వాడుకుంటే మనకు పర్యావరణ పరిరక్షణ జరుగుతుంది, మనకు ఆరోగ్యం ఉంటుంది, మనకు కావాల్సిన వెజిటబుల్స్ మన ఇంటి పట్టునే మనం తీసుకోవాలి. హోమ్స్ అండ్ కౌంటీస్ పెద్ద వాటిలలో ఆల్మోస్ట్ వాళ్ళకి కావాల్సినటువంటి కూరగాయలు అన్నీ కూడా వాళ్ళే పండించుకునేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా వాళ్ళ పంట వాళ్ళ నమ్మకం. తర్వాత పర్యావరణ పరిరక్షణ, మనం బర్డ్స్ను కాపాడిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే ఒక మిద్దె తోట నిర్వహించారనుకోండి మీకు బర్డ్స్ వస్తుంటాయి, మిత్ర పురుగులు వస్తుంటాయి. ఒక ఇకలాజికల్ బ్యాలెన్స్ మనం మెయింటైన్ చేసిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే ఇప్పుడు పక్షులు కరువు అయిపోయినాయి ఇప్పుడు అర్బన్ ఏరియాలో. ఏమనంటే ఇప్పుడు అన్నిటికీ రేడియేషన్స్, తర్వాత ఆటోమొబైల్ పొల్యూషన్స్, తర్వాత ఇండస్ట్రియల్ పొల్యూషన్స్, ఇవన్నిటి మూలంగా పక్షులు హైదరాబాద్ నుంచి తరలిపోతున్నాయి. సో మనం ఎనీ అర్బన్ ఏరియా ఫర్ దట్ మ్యాటర్. సో మనం ఏంటంటే మనం మిద్దె తోట నిర్వహిస్తుంటే మీకు పక్షులు వచ్చాయంటే మీకు ఈకో బ్యాలెన్స్ మెయింటైన్ అవుతుంది అన్నట్టు. వాటి పర్యావరణ ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి, మీకు ఇల్లు కూడా చాలా చలువగా ఉంటుంది, టెంపరేచర్ అంతగా ఉండదు. ఇప్పుడు తర్వాత మీరు ప్రిజర్వేటివ్స్ బయట కొన్నవన్నీ కూడా చూడండి, మీరు మార్కెట్లో కొన్న వాటిన్నిటికీ వీకెండ్స్ వెళ్ళి తెచ్చుకుంటాము, ఫ్రిడ్జ్లో పెడతాము. వాళ్ళు కూడా ఎప్పుడో పండించినది మనకు మార్కెటింగ్ చేస్తారు. ఆ మార్కెటింగ్ చేసేయాలంటే ప్రిజర్వేటివ్స్ వాడతారు. ఈ ప్రిజర్వేటివ్స్ వలన కూడా అనర్థాలు ఉన్నాయి. వీటన్నిటిని మనము అధిగమించాలంటే మన ఇంట్లో మనం మిద్దె తోటను పెంచుకోవాలి, ప్రోత్సహించాలి, రెండు కూడా ఇది జరగాలి. ఎందుకంటే దీనికి ఆదరణ ఎక్కువగా ఇచ్చారనుకోండి మనకు మంచి లాభాలు జరుగుతాయి. కాలర్ ఉన్నారండి, వీరయ్య నిజామాబాద్ నుంచి. వీరయ్య గారు. హలో వీరయ్య గారు చెప్పండి, మీ డౌట్ ఏంటో అడగండి. మేడం మేము ఒక 3 గుంటలు వీరయ్య గారు వాయిస్ వినిపించట్లేదండి. ఓకే, ఇక ఒకటి మిద్దె తోట టెర్రస్ మీద పెంచుకోవడం ఒకటైతే, బాల్కనీకి సంబంధించి చాలా తక్కువ ప్లేస్ ఉంటుంది, ఇంటికి సరిపడ కూరగాయలు కావాలి అని అనుకుంటారు. మరి అటువంటి వాళ్ళ కోసం ముఖ్యంగా ఈ సీజన్లో కూరగాయ రకాలు ఏ వేసుకుంటే బాగుంటుంది, ఏ విధంగా ఉంటుంది? అండ్ స్టార్టింగే మీరు ఏకవార్షిక బహువార్షిక అని
అవును చెప్పారు. అవును. మరి ఈ బాల్కనీకి సంబంధించి ఎలా ప్లాన్ చేసుకోవాలి? బేసికల్గా ఇప్పుడు స్థలం చిన్నగా ఉంటుంది, ఒక 10 కంటైనర్స్ అన్న పడతాయి బాల్కనీలో. ఎందుకంటే 6x3 5x3 ఏదో ఉంటుంది వాళ్ళకి. దాంట్లో ఇప్పుడు 2 టైర్ సిస్టమ్ 3 టైర్ సిస్టమ్గా వస్తుంది. వర్టికల్గా మనం చేసుకుంటాం. ఇప్పుడు ఈ గోడ ఉందనుకోండి, ఈ గోడకి ఏం చేస్తామంటే అన్ని షెల్స్ అన్ని అరేంజ్ చేసుకొని అన్ని పార్ట్స్ అన్ని ఇలా అరేంజ్ చేసుకుంటాం. దాదాపు ఒక 40 కుండీలు మనం అరేంజ్ చేసుకోగలుగుతాం. 40 కుండీలు అరేంజ్ చేసుకోగలుగుతాం కనుక మనం టమాటా మొక్కలు పెంచుకోవచ్చు, వంకాయ పెట్టుకోవచ్చు, తర్వాత క్యాబేజీ పెట్టుకోవచ్చు, ఇలా కూడా పెట్టుకోవచ్చు. అయితే కొంచెం ఏంటంటే దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి కొంచెం అవగాహన రావాలి. ఎందుకంటే అరేంజ్మెంట్ చేసుకోవాలి. ఇప్పుడు సపోజ్ ఇది బాల్కనీ అనుకోండి, ఈ ఏరియా బాల్కనీ అండి. ఈ బాల్కనీలో మనము మూవింగ్ స్పేస్ మనం అడ్జస్ట్ చేసుకుంటూ మనం పెంచుకునేందుకు అవకాశాలు ఉంటాయి. ఆకుకూరల యొక్క ప్రాముఖ్యత ఎక్కువ ఇవ్వాలి. ఆకుకూరలు పెంచుకోగలుగుతారు. 4-5 ఆకుకూరలు అయితే ఈజీగా పెరుగుతారు. తోటకూర పెంచుకోగలుగుతారు, పాలకూర పెంచుకోగలుగుతారు, తర్వాత చుక్కకూర పెంచుకోగలుగుతారు. ఇవన్నీ ఈ మొక్కలు పెంచుకుంటే టమాటా పెంచుకోగలుగుతారు, వంకాయ వీటికన్నిటికీ ఎక్కువ ప్లేస్ అవసరం ఉండదు. వీటిలో కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చండి. అండ్ మిద్దె తోటకు సంబంధించి ఈ వర్షాకాలంలో వర్షాలు ఎక్కువగా కురిసినట్టయితే ఎటువంటి ప్రభావం పడేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి? అయితే కాలానుగుణంగా మనము నీరును అందించాల్సిన అవసరం ఉంటుందండి. ఎండాకాలంలో వేసవి కాలంలో ఒక రకంగా ఉంటుంది, వర్షాకాలంలో చలికాలంలో ఒక రకంగా మనం నీరు అందించాలి. ఇది కొంచెం దృష్టిలో పెట్టుకోవాలి. దృష్టిలో పెట్టుకొని జనరల్గా వర్షాకాలంలో నీరు మాత్రం సాయం సమయంలో ఇవ్వకూడదు. ఎందుకంటే నేను సాయం సమయంలో నీళ్ళు ఇచ్చిన తర్వాత సడన్గా వర్షం పడుతుంది, నా కంట్రోల్ ఏమి ఉండదు. అందుకోసం సాధ్యమైనంత వరకు వర్షాకాలంలో 2 రోజులకు ఒకసారో 3 రోజులకు ఒకసారో నీళ్ళు ఇవ్వాలి. నీళ్ళు జనరల్గా వర్షాకాలంలో నీటి ఎద్దడితో మొక్కలు చచ్చిపోయేందుకు అవకాశం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే అంత అధిక టెంపరేచర్ ఉండదు, ఉన్నది కూడా ట్రాన్స్పిరేషన్ అది ఆవిరి అయిపోదు కనుక. సో 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి మొక్కకు నీళ్ళు అందించాలండి. అయితే నారు దశలో ఉన్న మొక్కలకు మాత్రము చాలా జాగ్రత్తగా పసిపిల్లవాడికి ఎలా నీళ్లు పోస్తామో మనం అలా చేయాల్సి వస్తుంది. నారు దశలో ఉన్న మొక్కలను మాత్రము కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్లో మనం పెంచాలి. ఎక్కువ వర్షంలో వాటిని ఎక్స్పోజ్ చేయకూడదు, అంటే షేడ్ కిందనే పెంచాలి. తర్వాత వాటిని కంటైనర్స్లో పెంచుకోవాలి. మన ఏంటంటే ప్లగ్ ఇన్ ట్రేస్లో కానీ తర్వాత ట్రేస్లో కానీ ఈ నారు మొక్కలను పెంచుకొని అవి ప్రౌఢ దశకు వచ్చి విత్స్టాండ్ అయ్యి, అంటే నార్మల్ అట్మాస్ఫియర్కు తట్టుకునే శక్తి ఉన్నప్పుడు మాత్రమే వాటిని ఈ ఓపెన్ స్కైకి మనం ఎక్స్పోజ్ చేయాలండి. ఈ తగు జాగ్రత్తలు పాటిస్తే వర్షాకాలంలో చాలా అధిక దిగుబడి తీసుకొని మనం కావాల్సినవన్నీ మనం ఆశించిన ఫలితాలను పొందగలం. కాలర్ ఉన్నారండి, భాషా అనంతపురం నుంచి. భాషా గారు నమస్తే మేడం. నమస్తే అండి, అడగండి మీ క్వశ్చన్ ఏంటో. నేను అనంతపురంలో మిద్దె తోట చేస్తున్నాను. అనంతపురం కాకపోతే తెలంగాణలో ఉన్నట్ల కిట్లు కానీ గవర్నమెంట్ నుంచి ఏం ఆంధ్రప్రదేశ్ వస్తుందో లేదో తెలియదు. లేదండి, ఈ మధ్య ఆంధ్ర గవర్నమెంట్ కూడా ఎంకరేజ్ చేస్తుందండి, ప్రోత్సహిస్తుందండి ఈ మిద్దె తోటలను. ఎందుకంటే నాకు మిత్రులు ఉన్నారు అక్కడ. నా మిత్రులు చెప్తుంటారు అక్కడ కూడా ఇప్పుడు ప్రోత్సహిస్తున్నారు. మీరు డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ను సంప్రదించండి అక్కడ. ఓకే, మీ అనంతపురం డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ని సంప్రదించండి. ఓకే, అంటే చాలామంది ప్రోత్సాహం కోరుకుంటూ ఉంటారు. అంటే మిద్దె తోట అంటే దాన్ని కూడా ఒక ఇంటి వరకు మాత్రమే కాకుండా ఆదాయంగా కూడా చూసుకోవాలి అన్నటువంటి కొన్ని పంటలు వేసి ఆదాయ వనరుగా కూడా మార్చుకుంటూ ఉంటారు. మరి అటువంటి వాళ్ళు ఖచ్చితంగా ప్రోత్సాహం అయితే కోరుకుంటూ ఉంటారు. డెఫినెట్గా అండి. ఇప్పుడు మిద్దె తోట విషయంలో తెలంగాణ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా చక్కగా కాలనీ క్రాప్స్ అని పెట్టారండి. చాలా మంచి అది. సపోజ్ నా దగ్గర నాకు కావలసిన దానికన్నా ఎక్కువ ప్రొడ్యూస్ చేశాననుకోండి, ఎక్కువ ప్రొడ్యూస్ చేసినప్పుడు కాలనీ అసోసియేషన్స్ ద్వారా ఎక్స్చేంజ్ కూడా చేసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు నా నేబర్స్ ఉన్నారు, నా నేబర్స్లో వంకాయలు అధికంగా వాళ్ళ దగ్గర వస్తాయి, నా దగ్గర టమాటాలు వస్తాయి. నేను బార్టర్ సిస్టమ్ టమాటాలు ఇచ్చేసి వాళ్ళ దగ్గర అవి కూడా తీసుకోవచ్చు. కొంతమంది ఇప్పుడు మన దగ్గర ఉన్న ఇప్పుడు సపోజ్ నా దగ్గర మునగ ఎక్కువ వస్తుంది అనుకోండి, నేను మునగ షాప్లో ఇచ్చేసేసి నాకు కావాల్సినవి వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు. లేదు, వాళ్ళు డబ్బులు కూడా ఇస్తున్నారు. ఆ యొక్క వెసులుబాటు కూడా ఇప్పుడు కలుగుతుంది. అవగాహన ఎక్కువైపోయింది ఇప్పుడు, అంటే మంచి సరిపోయిన అవగాహన వచ్చింది కనుక ఇప్పుడు దాని అంటే మనం ఉత్పత్తిదారునిగా కూడా, వినియోగదారుడే కాకుండా ఉత్పత్తిదారుడిగా కూడా మనకు ఒక అవకాశం దొరుకుతుందండి, విక్రయించుకోవచ్చు మనం.
ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ మంచి ప్రమోట్ చేస్తుందండి. బహుశా ఈ కరోనా మూలంగా అది కొంచెం లేట్ అయింది, లేకుంటే డెఫినెట్గా అది దాన్ని వీళ్ళు ప్రాముఖ్యత ఇచ్చి దాన్ని మనకు అవకాశం ఇస్తారు వాళ్ళు. ఓకే, ఇక ఎరువుల వాడకంకు సంబంధించి సేంద్రియ ఎరువుల వాడకం ఏ విధంగా ఉండాలంటారు? ఎరువులు జనరల్గా సజెస్ట్ చేసేది ఏంటంటే రకరకాల సేంద్రియ ఎరువులు ఉన్నాయండి. మనము ఇప్పుడు ఫామ్ యార్డ్ మెన్యూర్స్ అంటే పశువుల కొట్టంలో పశువుల యొక్క వ్యర్థ పదార్థాలన్నీ కూడా మనకు మొక్కలకు దివ్య ఔషధాలుగా పనిచేస్తాయి. ఎస్పెషలీ గో ఆధారిత ఎరువులు ఉన్నాయి. అంటే ఇప్పుడు కౌ డంగు, కౌ యూరిను ఇవి మిద్దె తోటలో చాలా ఎక్కువ ప్రాముఖ్యత. కానీ మనకు దాన్ని వెతుక్కోవాలి. అంటే అర్బన్ ఏరియాస్ అన్నీ కూడా విలేజెస్ నుంచి డెవలప్ అయినాయి కనుక ఇప్పటికీ కూడా ఆ విలేజ్ వాతావరణాలు అంటే ఈ యొక్క క్యాటిల్ రేరింగ్ ఇవన్నీ కూడా జరుగుతుంది. మనం వాళ్ళని సంప్రదించి మనము వాటిని కొనుగోలు చేసుకొని మనం వాడుకోవచ్చండి. ఇంకొకటి ఏంటంటే మన ఇంట్లో వ్యర్థ పదార్థాలు ఉంటాయి, కిచెన్ వేస్ట్ను మనం కంపోస్ట్గా మార్చుకొని మనము దాన్నే మళ్ళీ మనం ఎరువుగా వాడుకున్నాం అనుకోండి, దానికన్నా మించింది ఇంకా ఏముందండి. కిచెన్ వేస్ట్ మనము అనవసరంగా మున్సిపాలిటీకి ఇవ్వకుండా మనమే దాన్ని కాంపోస్టింగ్ చేసుకొని మన కూరగాయలకు ఎరువుగా మనం వాడుకోవడంలో దానికన్నా ఉత్తమమైనది ఏమీ లేదు. ఎందుకంటే అన్ని పోషక విలువలు ఈ యొక్క మన కంపోస్ట్ ఎరువులో ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మిద్దె తోట సాగుకు సంబంధించి అంటే విత్తనాల ఎంపిక మొదలు నీటి యాజమాన్య పద్ధతులు అయితే ఏంటి, ఎరువుల వాడకం ఏ విధంగా ఉండాలి, టోటల్గా ప్లానింగ్ ఏ విధంగా ఉండాలని చాలా చక్కగా వివరించారు. అదేవిధంగా కాలర్స్ అడిగినటువంటి డౌట్స్ను కూడా క్లారిఫై చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ.